హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. సో మంచు వారి ఇంట్లో జరిగిన గొడవల సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. సో స్టేషన్లకు వెళ్ళారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ ఫేస్ చేశారు. అయితే ఎంతమంది మధ్య రాయబారాలు నడిపినా కూడా అన్నదమ్ముల మధ్య ఆ గ్యాప్ అలాగే ఉందని కొంతమంది అంటున్నారు. కొంచెం రచ్చ తగ్గింది కానీ ఇంకా ఈ విషయం మీద ఒక కొలుక్కొచ్చినట్లేదు. ఓకే, ఫ్యామిలీ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఈసారి మళ్ళీ మంచు విష్ణు వెసెస్ మంచు మనోజ్ అనేది గట్టిగా వినిపిస్తుంది. అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మంచు విష్ణు గారు ఎంతో ప్రెస్టీజియస్గా మన ముందుకు తీసుకొస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, అబ్బో పెద్ద స్టార్ కాస్టింగే ఉంది. దగ్గర దగ్గర ఈ సినిమాకి 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టామని విష్ణు గారు చెప్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. అయితే ఇదే రోజు మంచు మనోజ్ గారు నటించిన భైరవం కూడా వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సో భైరవం ఇది కూడా ఒక మల్టీ స్టారర్ సినిమా. మంచు మనోజ్ గారితో పాటు అటు బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ నారా రోహిత్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఆల్రెడీ టీజర్ కూడా మనందరం చూసాము, సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. సో బేసిక్గా ఈ సినిమా సంక్రాంతి టైంలో రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఏప్రిల్లో రిలీజ్కి రెడీ అవుతుంది. కానీ ఇక్కడ ఏప్రిల్లో కన్నప్ప 25th కూడా వస్తుంది కాబట్టి అదే రోజు భైరవం కూడా కన్నప్పకి పోటీగా వస్తే బాగుంటుందని చెప్పేసి మంచు మనోజ్ గారు భావిస్తున్నారట. అయితే ప్రొడ్యూసర్స్ కూడా సరే అన్నారట. అదే మామూలు టైంలో భైరవం రావటం కంటే కన్నప్పకి పోటీగా రావటం ఇంకొంచెం హైప్ క్రియేట్ అవుతుందని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం మీద క్లారిటీ అనేది రానున్న కొద్ది రోజుల్లో వస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు మనోజ్ వెసెస్ మంచు విష్ణు, కన్నప్ప వెసెస్ భైరవం అయితే ఎలా ఉంటుంది? కామెంట్ చేయండి.